ఇసుక లారీల వల్ల ఏటూరు నాగారం మంగపేట ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వందల కొద్దీ ఇసుక లారీలు రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోవడం వల్ల వాహనాలు గంటల కొద్దీ ట్రాఫిక్లో నిలిచిపోతున్నాయి. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు, హాస్పిటల్స్కి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్సులు సైతం ట్రాఫిక్లో చిక్కుకున్నా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఇసుక లారీలపై నియంత్రణ విధించి ట్రాఫిక్ ఇబ్బందుల నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మంగపేటలో ట్రాఫిక్ ఇబ్బందులపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. మంగపేటలో అక్రమ ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారులు చేపట్టి ఇక్కడ ప్రధాన రహదారిపై ఏదైతే మంగపేట ఏటూరు నగరం ప్రధాన రహదారి ఉందో ఇక్కడ ఇరువైపులా లారీలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితులకు వెళ్లాల్సిన వాళ్ళకి అసలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని గంటల తరబడి వేచి చూసిన పరిస్థితి. అక్రమ ఇసుక వ్యాపారం చేసే వ్యాపారాల వల్ల కూడా అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంటే అసలు ఎందుకు ఇట్లా ఉపేక్షిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఇంత ఆగ్రహానికి గురైన పరిస్థితి. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. వీళ్ళు కూడా అసలు ఇంత పెద్ద మొత్తంలో కూడా ట్రాఫిక్ జామ్ జరుగుతుంటే అసలు ఏమవుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఒక ఇంత అసహనంగా చెప్పండి. అసలు మీరు రోజు ఈ మార్గం కూడా ప్రయాణిస్తారా? ఈ ట్రాఫిక్ జామ్ ఏంది అసలు? ఈ ట్రాఫిక్ జామ్ ఏంది సార్, మరి బాగుంటుంది. మరి ప్రయాణికులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అంబులెన్స్ కూడా ఆగింది పక్క ఉసుక దందా వల్ల. ఏం సార్ మరి ఎవరికి చెప్పాలి, ఏ ప్రభుత్వం చెప్పాలంటారు? ఇదంతా రెగ్యులర్గా ఇదే పరిస్థితి అండి. రెగ్యులర్ ఇదే పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దాకా 3 hours పైన అవుతుంది సార్. 3 గంటలుగా కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, మీరు రెగ్యులర్ గా ఇదే దారి గురించి ప్రయాణిస్తారా? అసలు ఏం జరిగింది? ట్రాఫిక్ జామ్ కారణం ఏంటి అసలు? ఇసుక లారీలు చేయబట్టే, ప్రతిరోజు ఇసుక లారీలు చేయబట్టే. వాళ్ళకు ఒక సిస్టమేటిక్ లేదు. వాళ్ళ లారీ వచ్చినా వాళ్ళు ఆగారు. వీడు ఎట్టి చూస్తాడు. ఇది రోజు జరుగుతుంది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి. పోలీసులు ఏం చేస్తారు మరి? పోలీసులు అంటే వాళ్ళు తెలితే వస్తారు. వాళ్ళు తెలియదు వచ్చి చెప్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా ఉంటారు, లైన్లు ఉంటారు. వాళ్ళు పోతే మళ్ళీ మామూలే. అంటే ఇప్పుడు లారీలు వెళ్ళడానికి ఉన్నాయి దారి, మరి మీలాంటి వాళ్ళు వెళ్ళడానికి లేదా? అందరికి కానీ మరి లారీలకే నడుస్తుంది. ఏం చేద్దాం చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని ఎంతసేపు అవుతుంది? మరి మేము వచ్చి అర్ధగంట అవుతుంది. అర్ధగంట అవుతుంది, ఎవరికి ఆటో పోవట్లేదు. మరి ఏమన్నా ఉంటే మాత్రం బాగుంటుంది, కానీ ఏం లేదు కదా. మరి ఇప్పుడు ఆ లారీలో రావా మేము పోవమవుతుంది. ఇప్పుడు అర్ధగంట అవుతుంది మేము వచ్చి, గంట కూడా టైం అవుతుంది. గంటల కొద్దీ కూడా ఇక్కడ వాహనాలు నిలిచిపోయినా కూడా కనీసం ఎవరు పట్టించుకోకుండా అసలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి. చెప్పండి, మీరు ఎంతసేపు అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎదుర్కొని? గంట అవుతుంది సార్. గంట నుంచి ఇక్కడనే వెయిటింగ్ చేస్తాను. ఆ లారీలు తిత్తలేరు, ఏం తిత్తలేరు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఇట్లా రోజు జరుగుతూనే ఉంది. ఇక్కడ ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి నైట్ 7 గంటల నుంచి 8 దాకా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.